హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆపరేషన్ ట్విస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆపరేషన్ ట్విస్ట్ అనే పదాన్ని యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు మొట్టమొదటిసారి వాడారు. లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం కోసం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చేసిన ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్కి వాళ్ళు పెట్టిన పేరే ఆపరేషన్ ట్విస్ట్. అయితే ఇండియన్ వెర్షన్ ఏంటి? ఆపరేషన్ ట్విస్ట్ రిజర్వ్ బ్యాంక్ కూడా వాడింది. ఇండియన్ వెర్షన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ఇట్, ఆపరేషన్ ట్విస్ట్లోకి వెళ్ళే ముందు మనం బాండ్ అంటే అర్థం ఏంటి, బాండ్ యొక్క ఈల్డ్ అంటే అర్థం ఏంటి అనే రెండు కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. వీటిని తెలుసుకున్న తర్వాత మీకు ఆపరేషన్ ట్విస్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్, వాట్ ఈజ్ ఏ బాండ్? బాండ్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వానికి డబ్బులు అవసరమైనప్పుడు ప్రజల దగ్గర కానీ సంస్థల దగ్గర కానీ అప్పు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఉండే మార్గమే బాండ్. ఒక బాండ్ ప్రభుత్వం ఇష్యూ చేసినప్పుడు దానికి ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే 10,000 రూపాయల బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి, 10,000ని ఫేస్ వాల్యూ అంటాం. దానిపైన కూపన్ రేట్ ఉంటుంది. కూపన్ రేట్ అనేది వడ్డీ రేటు. అంటే ఆ బాండ్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ప్రభుత్వం చెల్లించే వడ్డీ రేట్ని కూపన్ రేట్ అంటాం. 10% అనుకుందాం. దాంతోపాటు మెచ్యూరిటీ ఉంటుంది. 5 సంవత్సరాలు అనుకోండి, 10,000 రూపీస్, 10% కూపన్ రేట్, 5 సంవత్సరాల మెచ్యూరిటీ. ఇప్పుడు నేను ఆ బాండ్ కొనుక్కుంటే నాకు సంవత్సరానికి 1,000 రూపాయలు చొప్పున, 10,000 10% 1,000 రూపాయలు కదా, 5 సంవత్సరాలకి 5,000 రూపాయలు వస్తాయి. మెచ్యూరిటీకి మొత్తం నాకు 10,000 మరియు 5,000, వడ్డీ రూపంలో వచ్చింది 5,000, అసలు 10,000, మొత్తం 15,000 రూపాయలు నాకు వస్తాయి. ఆ 1,000 రూపీస్ అనేది పీరియాడిక్ పేమెంట్, ఇయర్లీ వన్స్ ఇచ్చేయచ్చు లేదా మొత్తం కలిపి ఫైనల్గా కూడా ఇవ్వవచ్చు. ఇది బాండ్ కాన్సెప్ట్. బాండ్స్ జనరల్గా రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఇష్యూ చేస్తుంది. అయితే ఈ రోజు నేను బాండ్ కొనాలనుకున్నాను, కానీ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ఏమీ ఇష్యూ చేయట్లేదు. అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు? ఐ కెన్ గో టు సెకండరీ మార్కెట్. అంటే ఆల్రెడీ బాండ్స్ కొనేసిన వాళ్ళు మళ్ళీ అమ్మాలనుకుంటే ఉండే మార్గమే సెకండరీ మార్కెట్. సో కొత్తగా ఇష్యూ చేయట్లేదు గవర్నమెంట్, కానీ ఆల్రెడీ ఇష్యూ చేసిన బాండ్స్ ఉంటాయి కదా, సో అవి ట్రేడింగ్ జరుగుతూ ఉంటాయి, అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్లేస్ని మనం సెకండరీ మార్కెట్ అంటాం. ఇప్పుడు సెకండరీ మార్కెట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, బాండ్స్కి విపరీతమైన డిమాండ్ ఉందనుకోండి. బాండ్స్కి డిమాండ్ ఎందుకు ఉంటుంది? స్టాక్ మార్కెట్ పరిస్థితి బాగాలేదు, ఎకానమీ పరిస్థితి బాగాలేదు, స్టాక్ మార్కెట్లోనూ మ్యూచువల్ ఫండ్స్లోనూ పెడితే రిస్కీ, కాబట్టి మన డబ్బుకి భద్రత తక్కువ ఉంటుందనే భావంతో ప్రజలందరూ కూడా గవర్నమెంట్ బాండ్స్ కొందామని చెప్పి వచ్చారు అనుకుందాం, ఫర్ అన్ ఎగ్జాంపుల్. సో బాండ్స్కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగేసరికి 10,000 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న బాండ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో అతను 10,000 కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తాడు. ఎందుకు? డిమాండ్ ఎక్కువ ఉంది. సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తువు యొక్క విలువ ఏమవుతుంది? పెరుగుతుంది. సో నాలాంటి వ్యక్తి ఇప్పుడు ఆ బాండ్ సెకండరీ మార్కెట్లో కొనాలంటే 10,000 రూపాయల బాండ్ నేను 10,000 పెట్టి కాకుండా లెట్స్ సే 10,500 పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. సో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు బాండ్స్ ఎక్కువ మంది పర్చేజ్ చేయాలి అనుకునేటప్పుడు బాండ్ యొక్క వాల్యూ పెరిగిపోతుంది. కానీ దానిపైన వచ్చే కూపన్ వడ్డీ అనేది మారుతుందా? మారదు. వడ్డీ ఎంత? 1,000 రూపాయలు. 1,000 రూపాయలు ఎలా క్యాలిక్యులేట్ చేసాం? 10,000 మీద 10% కదా, 10,000 మీద 10% కాబట్టి 1,000 రూపాయలే వస్తుంది. నువ్వు 10,500 పెట్టి కొన్నప్పటికీ నీకు వచ్చేది 1,000 రూపాయలే. ఎందుకంటే కూపన్ రేట్ అనేది దాని ఫేస్ వాల్యూ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. ఫేస్ వాల్యూ అంటే ఒరిజినల్ ఇష్యూ చేసినప్పుడు దాని వాల్యూ ఎంత? 10,000. సో 10,000 మీద 10% 1,000 రూపాయలు కాబట్టి మనం 10,500 పెట్టి కొన్నప్పటికీ కూడా మనకు వచ్చే వడ్డీ 1,000 రూపాయలే సంవత్సరానికి. సో 10,500కి 1,000 రూపాయలు సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తే మనకి అది 10% కంటే తక్కువ వస్తుంది. సో ఈ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వడ్డీ రేట్ని మనం ఈల్డ్ అంటాం. అర్థమవుతుందా? ఈల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కూపన్. కూపన్ రేట్ అనేది ఎప్పుడు కూడా ఒరిజినల్ ఫేస్ వాల్యూ ఇష్యూ చేసినప్పుడు ఉన్న ఫేస్ వాల్యూ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. ఈల్డ్ అనేది సెకండరీ మార్కెట్లో మనం కొన్న ఫేస్ వాల్యూ, మనం కొన్న రేటు పైన క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే బాండ్స్కి డిమాండ్ ఎక్కువగా లేదనుకోండి, దెర్ ఆర్ మోర్ సెల్లర్స్ దాన్ బయ్యర్స్. ఎక్కువ మంది అమ్ముతున్నారు, కొనేవాళ్ళు తక్కువ ఉండేటప్పుడు ఏమవుతుంది? ఆ సెల్లర్ అనేవాడు 10,000 పెడితే ఎవరు కొనట్లేదని చెప్పి 9,500 కూడా అమ్మే సందర్భాలు వస్తాయి. ఇప్పుడు మనం 9,500 పెట్టి ఆ బాండ్ కొనుక్కోగలిగితే సెకండరీ మార్కెట్లో దానిపైన కూడా మనకి 1,000 రూపాయల వడ్డీ వస్తుంది. కూపన్ అనేది ఎప్పుడు ఫేస్ వాల్యూ మీద ఇస్తారు కాబట్టి 9,500 మీద 1,000 రూపాయలు వేసుకుంటే మనకి అది మోర్ దాన్ 10%. ఇప్పుడు ఈల్డ్ అనేది కూపన్ రేట్ కంటే ఎక్కువ. సో ఈల్డ్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ ట్విస్ట్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇండియాలో లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాలి మరియు షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాలి. షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం అనేది ప్రధాన ఉద్దేశం కాదు, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాలనేది ప్రధాన ఉద్దేశం. అందుకోసం ఆర్బీఐ ఏం చేసింది? సైమల్టేనియస్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, 10,000 కోట్ల రూపాయల గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సైమల్టేనియస్గా అమ్మడం మరియు కొనడం చేసింది. లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి. లాంగ్ టర్మ్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి అంటే ఏం చేయాలి? మనం ఇందాక ఏమనుకున్నాం? బాండ్ యొక్క వాల్యూ పెరిగితే, వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది?
ఎక్కువ మంది పర్చేజ్ చేస్తే బాండ్ వాల్యూ పెరుగుతుంది. వాల్యూ పెరిగితే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ 10,000 10,500 పెట్టి కొన్నాం అనుకోండి, వాల్యూ పెరిగినట్టు కదా. 10,500 మీద 1,000 రూపాయలు అంటే అర్థం ఏంటి? ఈల్డ్ తగ్గిపోయినట్టే కదా. ఈల్డ్ అంటే అర్థం ఏంటి? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గాలంటే బాండ్ యొక్క వాల్యూ పెరగాలి. బాండ్ యొక్క వాల్యూ పెరగాలంటే పర్చేజెస్ పెరగాలి. అందుకని ఆర్బీఐ ఏం చేసింది, లాంగ్ టర్మ్ బాండ్ మార్కెట్లో 10,000 crores బాండ్స్ పర్చేజ్ చేసింది. ఒక్కసారిగా రిజర్వ్ బ్యాంక్ లాంటి పెద్ద ప్లేయర్ వచ్చి 10,000 బాండ్స్ పర్చేజ్ చేసేసరికి ఈల్డ్స్ అనేవి తగ్గాయి, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ లాంగ్ టర్మ్లో తగ్గాయి. ఎట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్ మార్కెట్, షార్ట్ టర్మ్ అంటే లెస్ దాన్ 1 year టైం పీరియడ్తో ఉన్న, మెచ్యూరిటీ పీరియడ్తో ఉన్న మార్కెట్లో ఆర్బీఐ ఏం చేసింది, 10,000 crore వర్త్ ట్రెజరీ బిల్స్ అంటారు గవర్నమెంట్ ఇవి కూడా. 1 year లోపు అయితే ట్రెజరీ బిల్ అంటాం, 1 year దాటితే బాండ్ అంటాం. ట్రెజరీ బిల్స్ని అమ్మింది. అమ్మినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈల్డ్ అనేది పెరిగింది. షార్ట్ టర్మ్ మార్కెట్లో ఏమైనా రిజర్వ్ బ్యాంక్కి ఇక్కడ మెయిన్ ఉద్దేశం కాదు, లాంగ్ టర్మ్ మార్కెట్లో ఈల్డ్ అనేది తగ్గించాలి, ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించాలి అనే ప్రధాన ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమాన్ని ఆపరేషన్ ట్విస్ట్ అని అంటారు. ఆపరేషన్ ట్విస్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం అంటే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి. దీని ద్వారా గవర్నమెంట్ బారోయింగ్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఇప్పుడు COVID-19 ఫేస్ చేస్తుంది, గవర్నమెంట్కి చాలా మనీ అవసరం. సో ప్రజల దగ్గర కొత్తగా బాండ్స్ ఇష్యూ చేసి అప్పు తీసుకోవాలనుకుంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయనుకోండి, గవర్నమెంట్కి అది హెల్ప్ చేస్తుంది. అందుకని లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే ఉద్దేశంతో చేపట్టిన ఆర్బీఐ ప్రోగ్రామ్ని మనం ఆపరేషన్ ట్విస్ట్ అని అంటాం. సో మీకు అర్థమైందని అనుకుంటాను. ఇది కొంచెం కాంప్లెక్స్ కాన్సెప్ట్, మీకు పెన్ను పేపర్ బోర్డు ఏమీ లేకుండా నోటుతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. సో ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆన్లైన్లో ఇండియన్ ఎకానమీ బై యూపీఎస్సీ, ఇండియన్ ఎకానమీ నేనే స్వయంగా టీచ్ చేస్తున్నాను యూపీఎస్సీకి. ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే కేవలం 6,000 రూపీస్ ఫీజుతో అన్లిమిటెడ్ వ్యాలిడిటీ, లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు జాయిన్ కావచ్చు. అట్ ద సేమ్ టైం రీసెంట్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీ అని చెప్పి కంప్లీట్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ యూపీఎస్సీ కోర్స్ లాంచ్ చేసాం. 40,000 రూపీస్ ఫీజు 8 ఇన్స్టాల్మెంట్స్లో 5,000 చొప్పున పేమెంట్ చేసి కూడా మీరు జాయిన్ కావచ్చు. ఏ కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ గెట్ ఇన్ టచ్. థ్యాంక్ యూ.